దీనిలో ఒకటండి, ఇక్కడ జర్నలిస్టులు మాత్రమే ఉన్నారు అనేది కరెక్ట్ కాదు. అంటే భావప్రకటన స్వేచ్ఛ, వారు చెప్తుంది ఏంటంటే ఇటీవల ప్రెస్ మీట్లు జరుగుతున్నటువంటి సందర్భం కూడా ఒక వింత పోకడలోకి వెళ్ళిపోయింది కదా అనేటువంటి ఒక దాన్ని కూడా లేదు. ఇది ట్రోల్ అనేది కేవలం జర్నలిస్టుల వైపు నుంచి జరుగుతున్నది అనేది కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ జర్నలిస్టే. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత ఫేస్బుక్లో వీటిలో రాస్తున్న సందర్భంలో ఇదే అంటే జర్నలిజం అనేది ఒకప్పుడు వ్యవహారం, పత్రికలు అవి ఉండేవి. అలాగే కాగడ అవి ప్రస్తావించారు ఆయన. కాగడ కిష్కింద అనే పత్రిక కూడా నడిపాడు ఆయన, కామేశ్వర శర్మ గారు. అయితే ఆ పత్రికల్లో గాసిప్ వార్తలు ఉండేవి, ఒక్కొక్కసారి గాయపరిచేవి, వాళ్ళని దాడి చేశారు, వాళ్ళ మీద కొట్టారు, ఆయన కామేశ్వర శర్మ గారిని కొట్టిన సందర్భం ఉంది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారం వేరు. ఇప్పుడు నేరుగా మీ పాకెట్లోకి వస్తుంది, మీ పాకెట్లోకి కంటెంట్ వస్తుంది. దాన్ని ఎవరు పంపు చేస్తున్నారు అనటానికి ఇప్పుడు పర్టికులర్గా ఆ రోజున ఐడెంటిఫై చేసినట్టుగా కాగడా శర్మ మరొకళ్ళను ఐడెంటిఫై చేసేలాగా లేదు ఇప్పుడు పరిస్థితి. ప్రతి ఒక్కరూ ప్లాట్ఫామ్లోకి వచ్చేయచ్చు. కొన్ని గ్రూపులు ఎంటర్ అవుతున్నాయి, వాళ్ళకు ఒక టార్గెట్ ఉంటుంది. అయితే మంచు ఫ్యామిలీకి సంబంధించి మాత్రమే కాదు, ఇది మంచు ఫ్యామిలీకి సంబంధించి ట్రోల్ చేస్తున్నారు. ఆ మధ్య వాళ్ళే ఒక మాట అన్నారు. ఏమన్నారు? జూబ్లీ చెక్పోస్ట్ పరిసరాల్లో ఉన్నటువంటి ఒక కార్యాలయం నుంచి జరుగుతోందని కూడా మాకు తెలిసింది అని మాట్లాడాడు ఆయన, విష్ణు గారే. ఆ కార్యాలయం ఎవరిది ఏమిటి అని రకరకాల చర్చలు జరిగినాయి. అందుచేత ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే దీన్ని కంట్రోల్ చేయటం అనేది అంత ఈజీ వ్యవహారం కాదు. పైగా రాజకీయ పార్టీలు కూడా దీని మీద ఆధారపడి బతుకుతున్నాయి. దీని మీద ఆధారపడి ఒక వ్యక్తిని లేకపోతే ఒక లీడర్ని, అంటే బ్రాండింగ్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. బ్రాండింగ్ పాలిటిక్స్లో భాగంగా సినిమాల్లో కూడా బ్రాండింగ్ చేస్తున్నారు. ఈ బ్రాండింగ్ కల్చర్ కొనసాగినంతకాలం ట్రోల్ ఉంటుంది. ట్రోల్ వలన జరిగే ప్రయోజనం అదే. సో ట్రోల్ వలన సినిమాలు దెబ్బతింటున్నాయా అనేది ఒక యాంగిల్. ట్రోల్ వలన సినిమాలు ఏమీ ప్రమాదంలో పడవు. సినిమాలో సరుకుంటే జెన్యూన్ రివ్యూస్ వస్తున్నాయి. జెన్యూన్ అంటే మీరే ఇందాక అన్నారు కదా, టీజర్ దశలోనే లేకపోతే ఒక గ్లిమ్స్ కానీ ఒక ట్రైలర్ దశలోనే దాన్ని చంపేస్తే. అంటే ఇప్పుడు ఆదిపురుష్ అనే సినిమా టీజర్ రిలీజ్ అవగానే రివ్యూస్ వచ్చినాయండి, బ్యాడ్ రివ్యూస్ వచ్చినాయి. కంటెంట్ కూడా బ్యాడ్గానే ఉంది కాబట్టి బ్యాడ్ రివ్యూస్ వచ్చినాయి. సో దాన్ని వెంటనే వాళ్ళే ఆత్మవిమర్శ చేసుకుని మేము టోటల్ సినిమాని మళ్ళీ మా పద్ధతిలో మేము మళ్ళీ రీడిజైన్ చేస్తున్నామని ప్రకటించారు. దానికి 100 కోట్లు అదనంగా డబ్బులు ఖర్చు పెట్టామని చెప్పి సినిమాని థియేటర్లోకి తీసుకొచ్చారు. సినిమా మార్నింగ్ షోకి వెళ్ళిన వాళ్ళందరూ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళందరూ మనసు విరిగిపోయి బయటకు వచ్చారు. రావణాసురుడు వెల్డింగ్ చేయటం ఏమిటి, ఇలాంటి సన్నివేశాలు పెట్టి కదా మీరు సినిమాని బ్యాడ్ చేసుకుంది. సో సినిమా కంటెంట్ జెన్యూన్గా ఉంటే ఎవరున్న సినిమాలు, అంటే మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన సినిమాల్లో కంటెంట్ బాగుండి ఆడని సినిమాలు ఏమి ఉన్నాయి? కంటెంట్ బాలేక పోయిన సినిమాలే కదా. కంటెంట్ అద్భుతంగా ఉండి సినిమా ఫెయిల్ అయింది, ట్రోల్స్ వలన ఫెయిల్ అయింది అనుకునే పరిస్థితి కాదు. కొన్ని సినిమాలు ఆడినాయి. ఎందుకు ఆడినాయి? ఆ రోజున కూడా ట్రోల్ ఉందిగా, ఆ రోజున కూడా వ్యతిరేక ప్రచారం చేశారుగా. అయినప్పటికీ జనం చూశారు కదా. మౌత్ పబ్లిసిటీ అనేది జనాలు నమ్ముతారు. అయితే ఇప్పుడు సినిమాకి సంబంధించిన ప్లాట్ఫామ్స్ పెరిగినాయి. ఇక్కడ కాకపోతే మరో చోట చూద్దామని ఆగిన సందర్భాలు ఉండొచ్చు. అంటే ఇదంతా ఇది కూడా ఈ కన్నప్ప సినిమా రిలీజ్కి ముందు కొంచెం ఈ కట్టడి కూడా చేద్దామనే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు వాళ్ళు. ఈ కోణంలో కూడా కొంచెం కట్టడి చేసుకుందాం, సినిమాని రిలీజ్ చేయడానికి ఒక భద్రమైనటువంటి వాతావరణం కల్పించుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం అంతే ఇది. అంతకుమించి మరేవి కాదు. ఇదేదో ట్రోల్ని ప్రభుత్వాలు అరికట్టేస్తాయనేది కూడా నేనేమి విశ్వసించడం లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా ట్రోల్ అవసరమే. వాళ్ళ జీవితాలు కూడా ట్రోల్స్ మీదే ఆధారపడి ఉన్నాయి. ప్రతి పొలిటికల్ పార్టీకి, ప్రతి గ్రూప్కి, అంటే ప్రతి సెలబ్రిటీకి కూడా ట్రోల్ ఏజెన్సీలతో సంబంధాలు ఉండే అవకాశాలు ఉన్నాయి బలంగా. కథాపరంగా వీటన్నిటి పరంగా పక్కన పెడితే ఎందుకు ఈ స్థాయిలో ఒక వ్యక్తి ఉన్నాడా, ఒక వర్గం ఉందా అనేటువంటిది కూడా గతంలో ఒకళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఇంకొకళ్ళ ఫ్యామిలీలు కూడా బయటకు రావటం అండి, అవన్నీ ఆల్రెడీ విమర్శలు జరిగిపోయినాయి. వాస్తవాలు కావంటారు దాంట్లో ఒకటి కూడా. వాస్తవాలు అయితే వాళ్ళు ఇప్పుడు జూబ్లీ హిల్స్, జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర కార్యాలయం అని చెప్పి ఆయన
జనాలకు ఇమ్మీడియట్గా స్ట్రైక్ అయ్యేటువంటి ఒక ఇండికేషన్ ఇచ్చారు కదా. తర్వాత ఫర్దర్గా ఏమైంది, ఆయన ఒక డేట్ చెప్పాడు అప్పుడు, ఈ డేట్ని నేను దాన్ని ప్రపంచానికి చాటించబోతున్నాను అని. ఎందుకు చాటించలేదు? ఆ తర్వాత ఆ నటుడితో వీళ్ళు కలిసి ప్రయాణం చేశారు కదా. కాబట్టి ఇదంతా ఒక పద్ధతిలో నడుస్తుంది అంతే. అంటే యాజ్ యూజువల్గా హీరోలు చెప్పేటువంటి ఒక మాట ఉంటుంది, మేము బాగానే ఉన్నాం, మా అభిమానులు కొట్టుకుంటున్నారు అనేటువంటి. ఏం లేదండి, వాళ్ళు ఆ మాట చెప్పడంలో ఇండికేషన్ ఇవ్వటమేగా. ఎస్ చిట్టిబాబు గారు ఉన్నారు ప్లీజ్ లైన్లో ఉన్నాను ఇక్కడ కొంచెం. చిట్టిబాబు గారు, నేను ఆర్డర్లో వస్తున్నాను సార్. ఫస్ట్ భరద్వాజ్ గారిని, తర్వాత మిమ్మల్ని, శివబాలాజీ గారిని, శ్రవణ్ కుమార్ గారిని, మళ్ళీ భరద్వాజ్ గారిని, మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటాను. నేను ఆర్డర్లోనే వస్తున్నాను, ఎక్కడ ఆర్డర్ మిస్ చేయలేదు. ప్లీజ్ దయచేసి ఎస్ ప్లీజ్ కంటిన్యూ చేద్దాం. సో ఇది ఒకటండి, ట్రోల్ వలన ప్రయోజనం ఉంది అనే మాట మనం వాస్తవంగా అంగీకరించాల్సి ఉంటుంది. దీని వెనకాల ప్రోగ్రాం ఉంటుంది, ఈ ప్రోగ్రాం ప్రకారమే ట్రోల్ జరుగుతుంది. దాన్ని కట్టడి చేసుకోవడానికి ఒక ప్రయత్నం మొదలుపెట్టాడు ఆయన. దీని వలన ఏదో అయిపోతుందనే ఆయన అనుకోవడం లేదు. ఆయనకు తెలుసు ఏ మేరకు ఏం జరుగుతుంది అనేది. మేము ఈ ఏరియాలో కూడా దృష్టి పెట్టాం అనే విషయం ప్రపంచానికి చెప్పడమే ఆయన ఉద్దేశం, అంతకు మించి ఏమీ కాదు. దీనివలన ఆయన పొందేటువంటి ప్రయోజనం ఏమి ఉండదు. కానీ కంటెంట్ బాగుంటే సినిమా ఆగదు. కానీ ఇండస్ట్రీకి ఎంతో కొంత ఒక డ్యామేజ్ కంట్రోల్ అనేది అయితే బాగుంటుంది. ఇందాక రకరకాల విషయాలు వచ్చినాయి చర్చలో. కొంతమంది అంటే ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో ఉన్నారు, ప్రతి ఆర్టిస్టు ప్రతి డైరెక్టరు ఉన్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి పేజెస్ మీద నిఘా ఉంది. వాళ్ళ పేజెస్లో ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ ఫోటోలు ఏం పెడుతున్నారో కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళు ఏ ఫోటోలు డిలీట్ చేస్తున్నారో అబ్జర్వ్ చేస్తున్నారు. ఫలానా ఫోటో డిలీట్ చేశారని వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ అయిందని ఒక వార్త మార్కెట్లోకి వచ్చేస్తుంది. దానికి ఆధారం ఏంటి? నీ ట్విట్టర్ పేజీలో నువ్వు ఫలానా ఓడితో ఉన్నటువంటి ఫోటో డిలీట్ చేసావు కదా అంటున్నారు. ఈ కండిషన్లో ఉంది ప్రపంచం. ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి కంట్రోల్ చేసేటువంటి విషయం కావచ్చు, లేకపోతే కంప్లీట్గా దాన్ని ఏమంటారు అంతం చేసేటువంటి పరిస్థితులు అయితే లేవు. మీరే మాకు అవకాశాలు ఇస్తున్నారు అనేటువంటి రీతిలో ప్రస్తుతం ఉంది. మాట్లాడతాను దీనికి సంబంధించి. ఎస్ చిట్టిబాబు గారు, ఇందాక ఎస్ భరద్వాజ్ గారు, అంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా, అంటే సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ నుంచి కూడా మాకు ఇదవుతుంది, అక్కడ నుంచి కూడా రెస్పాన్స్ వస్తుంది అనేటువంటి ఒక మాట అయితే చెప్పారు. బట్ ఇండస్ట్రీ అంతా కూడా ఈ విషయానికి సంబంధించి ఆల్రెడీ మలయాళం ఇండస్ట్రీ కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి వివాదాలతో షేక్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు తమిళ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే ఇతరతర ఇండస్ట్రీస్ కావచ్చు. సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ మొత్తం, సౌత్ ఇండియన్ పక్కన పెడితే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక తాటి మీదకి వచ్చి దీనికి సంబంధించి ఏమైనా ముందు మాట్లాడేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అసలు? లేదండి, అంత ఈజీ కాదు. అంటే కొన్ని ప్రయత్నాలు చేయొచ్చు, సైబర్ క్రైమ్ ద్వారా కొన్ని ప్రయత్నాలు చేయొచ్చు, కొన్ని ఐడియల్ ట్రేస్ అవ్వచ్చు, కొంతమంది అరెస్టులు జరగచ్చు. ఈ అరెస్టులో కూడా సిద్ధపడిపోయే ఈ కార్యక్రమం జరుగుతుందనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ అరెస్టులకు కూడా సిద్ధపడే వాళ్ళు రంగంలో ఉంటారు. ఇది పెయిడ్ ప్రోగ్రామ్, దీని వెనకాల డబ్బులు చలామణిలో ఉన్నాయి. ఇదొక మాఫియా, ట్రోల్ మాఫియా అనేటువంటి పద్ధతిలో దీన్ని లొకేట్ చేసి చూడకపోతే, అర్థం చేసుకోకపోతే విషయం పూర్తిగా అర్థం కాదు.